భవనాలున్నాయని చెప్తున్నారు. అలాగే ఒక స్కూల్ ఉందని చెప్తున్నారు. అది పూర్తిగా టీడీపీకి పట్టున్న ప్రాంతం అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ ఏరియాలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఆకతాయిలు చెలరేగారు. అక్కడ ఉన్న స్కూల్ భవనం పైనుంచే రాళ్లు విసిరి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ స్కూల్ భవనాన్ని కూడా మనం స్క్రీన్ లో చూడొచ్చు. సరిగ్గా సింగ్ నగర్ కి ఎంటర్ అవ్వగానే ఒక ఆగంతకుడు ఆయన పైకి రాయి విసిరినట్లుగా తెలుస్తోంది. మేమంతా సిద్ధం యాత్రలో జగన్ పైకి రాయితో దాడి జరిగింది. బస్ పై నుంచి అభివాదం చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ కి అంతరాయం కలిగింది. ఆ సమయంలోనే డాబా కోట్ల సెంటర్లో బస్ పై ప్రయాణిస్తున్న జగన్ పైకి వచ్చి ఆ రాయి వచ్చి తగలడంతో చాలా వేగంగా బలంగా తగలడంతో వెంటనే ఆయన కనుబొమ్మ పై భాగాన్ని ఆ రాయి తాకి బలంగా గాయం చేసింది. వెంటనే వైద్యులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని వెనువెంటనే లోపలికి తీసుకుని వెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అలాగే బస్ పైనే ఆయన పక్కనే ఉన్న బెల్లంపల్లికి కూడా రాయి వచ్చి తగిలింది. ఈ ఘటనపై స్పందించడానికి మనతో పాటు పేర్ని నాని గారు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. నాని గారు, చూసే ఉంటారు పలుమార్లు అంతరాయం కలిగింది విద్యుత్ అంతరాయం కలిగిన సమయంలోనే సీఎం జగన్ పైకి రాళ్ల దాడి చేశారు అని చెప్తున్నారు. మీకున్న సమాచారం ప్రకారం ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందండి? నేను ర్యాలీలో ఆయనతో పాటే ఉన్నామండి. ఇది కేవలం పిరిగిబందల చర్య. అంటే ఫ్రస్ట్రేషను పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన జన బాహుళ్యంలో విపరీతమైన క్రేజ్ రావటం, జనం అంటే తండోపతండాలుగా నాడు 1983లో ఎన్టీ రామారావుకి లేదా ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా ఇంత పెట్టుబడినటువంటి జనంలో ఉత్సాహం, ఒక సినిమా యాక్టర్ కంటే మిన్నగా జనం ఎగబట్టడం. ఇప్పుడు మీరు నిత్యం మన ఇద్దరం మాట్లాడుతుంటే కూడా నా వెనకాల బస్సులో జనం రోడ్ల మీద పరిగెడుతున్నారు ఆయన బస్సు వస్తుంటే. అంటే ఇది చంద్రబాబు నాయుడు తనొక్కడే ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు. పవన్ కళ్యాణ్ తర్వాత అక్కడతో సరిపోవట్లేదని చెప్పని మోడీని కలుపుకున్నాడు. ఎంతమంది కలుపుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనం గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని ఏం చెరపలేక ఇవాళ దాంట్లో బోండా ఉమా పాత్ర కానీ లేదా వాళ్ళ యొక్క అక్కసు కానీ లేదా తెలుగుదేశం పార్టీ యొక్క ఓర్వలేనితనం కానీ ఈ దాడి చేయటం అనేది జరిగింది. ఇది అదృష్టవశాత్తు ఆయనకి కన్ను మీద తగలకుండా కన్ను పైన తగిలి లోతుగా గాయమైంది. 2 కుట్లు పడేటువంటి అవకాశం ఉంది. బస్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. ఇంకా క్యాంప్కి వెళ్తాకి ఇంకొక గంట పైన పట్టేట్టుంది. ఆయన అక్కడ దెబ్బ తగిలిన వెంటనే కూడా ఆయనకి కళ్ళు బయలు గమ్మే స్థితి, అంటే కళ్ళు తిరిగిన పరిస్థితి. వెంటనే రక్తం అంతా కళ్ళ నుంచి కారిపోతుంటే ఆగి కిందకి దిగి డ్రెస్సింగ్ చేసి మళ్ళీ బ్యాండేడ్ వేసినాక మళ్ళీ ఆగి ఎక్కాడు ఆయన. అంటే ఎంత శత్రువులు లేకపోతే బోర్లు లేని వారు ఏం చేసినా కూడా ఆయన సంకల్పాన్ని ఆపలేని పరిస్థితి. కాబట్టి ఇది జనంలో జగన్కు ఉన్నటువంటి పరపతిని తెలియజేస్తుంది. అలాగే ఓర్వలేనితనం, ఈర్ష్య, ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్ ఆపలేకపోతున్నాం అనేటువంటి ఫ్రస్ట్రేషన్ తోనే దీనికి నిదర్శనంగా మనకు కనపడుతుంది. నాని గారు, ఎక్కడి నుంచి ఆగంతకులు దాడికి పాల్పడ్డారు? దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు కూడా చూస్తున్నారని చెప్తున్నారు. మీరు కూడా బస్సు యాత్రలో, ఎందుకంటే కరెంటు అక్కడ ఆ టైంలో కరెంట్ ఆగి ఉందండి. కరెంట్ లేదు, పవర్ లేదు. బస్ మీద ఆయన బస్సు లైటింగ్ తప్పితే అక్కడ చుట్టూ కరెంట్ లేదు. కాబట్టి ఏం జరిగిందా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇందులో ఎవరికి పని ఉంటే చెప్పండి. ఇందులో ప్రజలంతా అంటే జనం పిచ్చిగా జగన్మోహన్ రెడ్డి వెనకాల పరిగెడుతుంటే, అభిమానంతో జగన్ కోసం పరిగెడుతుంటే ఎవరు వస్తారు? ఎవరైతే ఓరలేని తనంతో ఈర్ష్యతో ఉంటారో ఆ రకంగా చేసేటువంటి పరిస్థితి. అయినా సరే జగన్ అని కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఆయన దెబ్బ ఉన్నా, అంత గాయమైనా, లోతు గాయమైనా, రక్తం కారుతున్నా సరే మళ్ళీ ఆయన బస్ ఎక్కి యాత్ర కొనసాగిస్తానే ఉన్నాడు. కాబట్టి ఇందులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇవాళ కాకపోతే నేను చెప్పే మాట నిజం అవుతుంది. ఖచ్చితంగా రేపో ఎల్లుండో దానికి ఎవడైతే ఆగంతకుడు ఉన్నాడో దాని ఎవరెవరు చేయించారో, రెచ్చగొట్టి పంపించారో, ఎవరు చేయించారో అన్నీ వస్తాయి. ఏం చేసినా దీనికి ఒకటే నిదర్శనం, 3 కూటమి వచ్చినా కూడా ఓరవలేకంటే ఇంత వాళ్ళందరూ ఏమి చేయలేని స్థితి. నాని గారు, జనరల్ గా బస్సు యాత్ర జరుగుతూ ఉన్నప్పుడు, సీఎం జగన్ బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు ఇలాంటి ఆన్ ఆఫ్ గా ఉంటుందా కరెంట్? లేకపోతే ఈ రోజు ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇలా విద్యుత్ అంతరాయం కలిగిందా? మీరు గమనించిన దాన్ని బట్టి ఏం చెప్తారు? దగ్గర 2 వారాల నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడా లేదు. కేవలం విజయవాడలో 3 గంటల దాదాపుగా
3:30 గంటలండి. ఆయన విజయవాడలో బయలుదేరి 3 గంటల పైబడేడింది. అంటే మూడు గంటల పైబడి నుంచి జనం తగ్గకుండా ప్రతి సందు ఏ బజార్ వెళ్ళినా కూడా విపరీతంగా వేల సంఖ్యలో జనం పరిగెడుతున్నారు. సెంట్రల్లో వేల మంది ఉన్నారు. అంటే ఇంత అప్రతింగా 4 గంటలు మీరెవరినైనా అడగచ్చు. బెజవాడలో మనకి 1983లో ఎన్టీ రామారావు 82-83లో ఎన్టీ రామారావు ప్రభ కనపడుతుంది. మళ్ళీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభ కనపడుతుంది. అంటే టోటల్ గా ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని అంటారా? అంటే ఆకతాయిల పని కాదు, ఇది ఎవరో చేయించారు అని అంటారా? ఓర్వలేనితనంతో, ఉద్దేశపూర్వకంగా, అక్కసుతో, ఓర్వలేనితనంతో మాత్రమే ఇది చేసినట్టు ఏదైతే మాకైతే అనిపిస్తుంది. ప్రస్తుతం సీఎం జగన్ గారు ఎలా ఉన్నారండి? జగన్ గారు కొద్దిగా నీరసంగా ఉన్నారు. జనానికి దండం పెడుతూ అభివాదం చేస్తున్నారు. ఇప్పుడు రామారపాటి సెంటర్కి వచ్చారు. విపరీతం తిరణాలుగా ఉంది. మీరే ఆ మోతలు, అరుపులు, కేకలన్నీ కూడా మీరు వింటున్నారు కూడా. ఎంతసేపు పడుతుందండి ఇంకా ఆయన స్టే చేయాల్సిన ప్లేస్ కి వెళ్ళడానికి? వాస్తవంగా అయితే మామూలుగా వెళ్ళిపోవాలి, కానీ ఊహించని ప్రతి చోట కేవలం సెంట్రల్ మాత్రమే కాకుండా దారి పొడుగునా కూడా జనం విపరీతంగా ఉన్నారు. కాబట్టి ఇది ఎప్పటికి వెళ్తుందో తెలియదు. మామూలుగా అయితే 8 గంటలకు చేరిపోవాలి క్యాంప్కి, కానీ ఇది 10 అవుతుందా, 10:30 అవుతుందా, 11 అవుతుందా తెలియట్లేదు. అయితే నానిగారు సీఎం జగన్ గారి పక్కనే వెల్లంపల్లి గారు ఉన్నారు. ఆయనకి కూడా కుడికంటికి గాయమైంది. వెల్లంపల్లి గారికి కూడా అంటే సీఎం జగన్ గారికి తగిలి ఆ రాయి వెల్లంపల్లి గారి కంటికి కూడా తగిలింది. ఆయన కన్ను స్వెల్లింగ్ వచ్చింది, కన్ను వాపు వచ్చి ఆయన కూడా గాయమైంది. వెల్లంపల్లి గారికి కూడా అదే జగన్ గారికి అయినంత లోతు గాయం లేదు, వాపు ఉంది. జగన్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఆ గాయంతో రెండు గుట్లు అయితే పడేటువంటి పరిస్థితి కనపడుతుంది.